ఇంటింటికి రేషన్ కొనసాగించాలి. ఎండియు వెహికల్స్ రద్దుతో 20,000 కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాష్ట్ర ఎంపీపీ సంఘాల అధ్యక్షులు మార్కపుడి గాంధీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు పట్టణంలో జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు ఆదేశాల మేరకు ఎంపీపీ కార్యాలయం నందు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున ఇంటింటికి రేషన్ పంపిణీ వాహనాలను నిలిపివేత తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. పేదలకు వైఎస్ జగన్ చేసిన ప్రతి మంచిని తుడిచివేయాలనే లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే పలు రాష్ట్రాలకు ఆదర్శంగా పేదల ఇంటి వద్దకే రేషన్ అందించాం. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కూటమి సర్కారు రద్దు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పేదలకు రేషన్ ఇచ్చే ఎండియు వాహనాలను తొలగించాలనే నిర్ణయం పేదల పట్ల సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్న చూపుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం కారణంగా దాదాపు 20,000 మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఈ 20,000 కుటుంబాలను కూటమి ప్రభుత్వం రోడ్డును పడేసింది. ఇప్పటికే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి పీకేసి దాదాపు 2.60 లక్షల కుటుంబాలను రోడ్డును పడేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర ప్రజలు వ్యతిరేకించడం కాదు, ఈ ఉద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకిస్తారని హెచ్చరించారు. రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కేసరి లోకేష్, నియోజకవర్గ కార్మిక విభాగ అధ్యక్షులు మెండెం రామారావు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిలో ముఖ్యంగా ఎండియు ఆపరేటర్స్ని తొలగిస్తున్నామని చెప్పి నిన్న వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం కానీ, వారి అనుచరులు, వారి పార్టీ వారి ఆలోచన విధానం కానీ మొదటి నుంచి కూడా ఒక బానిసగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు, అంటే ఒక రత్నందారి ఆలోచన విధానంతో వాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేద ప్రజలు ఉంటారు, జనం ఇబ్బంది పడుతూ ఉన్నారు. రాష్ట్రంలో 1,45,00,000 కుటుంబాలు కార్డ్స్ ఉన్నాయి, రేషన్ కార్డ్స్. వారు రేషన్ షాపుల దగ్గర క్యూలో నిలబడుతూ ఉన్నారు. మరి వారి ఇబ్బందులు ఉండకుండా చూసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి దేశంలోనే లేని ఒక వినూత్నమైన వ్యవస్థ ఎండియు ఆపరేటర్స్, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్, అంటే వ్యాన్లో రేషన్ సరుకులు తీసుకెళ్ళి వారి ఇంటి వద్ద గడప వద్దకి ఇవ్వడం కోసం మంచి వ్యవస్థను ప్రవేశపెట్టారు. దేశంలోనే మంచి వ్యవస్థ, అందరి చేత ప్రశంసలు అందుకున్న వ్యవస్థ. మరి జగన్ గారికి పేరు వస్తుందని ఆలోచన విధానమా, లేకపోతే జనాలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ప్రతిలాడుకొని రేషన్ తీసుకోవాలి అనే ఆలోచన విధానం తెలియదు. కానీ మరి ఈ రోజున మంత్రివర్గం ఏర్పాటు చేసి ఎండియు ఆపరేటర్స్ని తొలగించడం అనేది దుర్మార్గమైన చర్య. మరి ఇదే విధంగా మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే సుమారుగా 9,200 వెహికల్స్ ఈ రాష్ట్రంలో ఇచ్చారు. మరి దాదాపుగా మరి ఒక్కొక్క వెహికల్లో ఒక ఆపరేటర్తో పాటు ఇంకా వాళ్ళ సహాయకులు ఒకరు ఉంటారు. అంటే దగ్గరగా 18,000 మంది కుటుంబాలు ఈ రోజున మీరు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రోడ్లు పడే పరిస్థితి వస్తూ ఉంది. మరి కనీసం ఆ రోజు వాటితో అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు మనం ఏం చెప్పాం, ప్రభుత్వం ఏం చెప్పి ప్రభుత్వం జనవరి 2027 వరకు వాళ్ళతో అగ్రిమెంట్ చేయించుకున్నాం. మరి వారితో అగ్రిమెంట్ చేసుకున్నంత కాలం అయినా మీరు దీన్ని కొనసాగించి దాని తర్వాత మీరు ఏదన్నా పాలసీ తీసుకొచ్చి మరి వారితో మాట్లాడి చర్చించి చేస్తే బాగుంటుంది. కానీ కనీసం మరి వారి అగ్రిమెంట్ టైం వరకు లేకుండా, కనీసం ఆపరేటర్లు ఎవరితో మాట్లాడకుండా మీ ఇష్టారీతిగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తూ ఉంది, వ్యాన్ల మీద ఆయన బొమ్మలు తీసేసినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన వ్యవస్థ అని చెప్పి వారికి పేరు వస్తూ ఉంది. కాబట్టి వీటిని తీసివేయాలి. ఇదే ఆలోచన మొదటి నుండి కూడా మేము చూస్తూ ఉన్నాం. 2,50,000 మంది వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామని చెప్పి వారిని మోసగించి వారి ఉద్యోగాలను తొలగించేశారు. అంటే 2,50,000 కుటుంబాలు రోడ్డు పడ్డాయి. అదేవిధంగా మందు షాపులు పనిచేసేవాళ్ళు
అప్పుడు వైన్ షాపుల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసిన సహాయకులు మొత్తాన్ని తీసేశారు. అదేవిధంగా వంట ఏజెన్సీలో పనిచేసే వాళ్ళని తీసేశారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్లో పనిచేసే చాలామందిని తీసేసుకుంటూ వచ్చారు. ఈరోజు జగన్ గారు పెట్టిన వ్యవస్థ అయినటువంటి ఎండిఓ ఆపరేటర్స్ మొత్తాన్ని తొలగిస్తున్నటువంటి ఒకే ఒక నిర్ణయం. కనీసం చర్చ లేదు, మరి వాళ్ళ యూనియన్స్ ఉన్నాయి, వాళ్ళతో మాట్లాడుకోలేదు, వాళ్ళ పిలిచి మాట్లాడి మరి ఏం చేద్దామో చెప్పి ఆలోచించడం లేదు. ఒక సందర్భంతో వారిని రోడ్డు పడేసే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారైనా వారి ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాలి. ఇదే విధమైన పరిపాలన చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఎవరో చేయాల్సిన అవసరంలా ఇప్పుడు మీరు తొలగించుకుంటూ వచ్చిన ఉద్యోగస్తులు మొత్తమే మిమ్మల్ని బంగాళాఖాతంలో వెళ్ళిపేస్తారు. తొందరలోనే దగ్గరలో ఉన్న రోజులని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం.